డ్రైనేజీ సంబంధించి 4వ అంశం ఎమ్మిగనూరు తూర్పారాక్షణ పరిధిలోని 8వ వార్డు బాబు జగజీవనరావు కాలనీ నందు ఎంపీ నంబర్ 103/B1/VU 99/B మున్సిపల్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంపీ కర్నూలు వారి లేఖ నంబరు సిఫారసు చేసిన మేరకు కౌన్సిల్ వారి ఆమోదం కోరడమైనది. కాంట్రాక్టర్ పేరు శ్రీ శాతం ఎక్కువ అగ్రిమెంట్ విలువ 2,37,597.36 అర్హత L-1 పై తెలిపిన అర్హత టెండర్దారులు. ఎమ్మిగనూరు పురపాలక పరిధిలో 20వ వార్డు తిరుమల నగర్ నందు వెంకటస్వామి దేవాలయం దగ్గర తలుపు నంబర్ 1/24/1-1-6 నుండి తూర్పు దిశగా శ్రీశ్రీ రోడ్ వేదికగా మున్సిపల్ ఇంజనీర్ వారి అంచనాలు తయారు చేయగా మొత్తం 8 లక్షల రూపాయల అభివృద్ధి తెలిపినారు. కావున పై తెలిపిన పనికిగాను మొత్తం 8 లక్షల రూపాయల సాధారణ నిధులను మంజూరు చేయటకు కౌన్సిల్ నిర్ణయంలో చైర్పర్సన్ గారి ముందస్తు చర్యలు యాక్టివేట్ చేయడం గాను కౌన్సిల్ వారి ఆమోదంతో ఉంచడమైనది. 2వ అంశం ఎమ్మిగనూరు పురపాలక పరిధిలో 7వ వార్డు శాంతినగర్ ఏరియా నందు తలుపు నంబర్ 9/14/16 నుండి తలుపు నంబర్ 9/14/77 వరకు సిసి డ్రైన్ మరియు సిసి కలువ నిర్మాణం చేయడం గాను మున్సిపల్ ఇంజనీర్ వారి అంచనాలు తయారు చేయగా మొత్తం 5 లక్షల అభివృద్ధి తెలిపి ఉన్నారు. కావున పై తెలిపిన పనికి గాను మొత్తం 5 లక్షల రూపాయలను సాధారణ మంజూరు చేయడం గాను కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. 3వ అంశం ఎమ్మిగనూరు పురపాలక పరిధిలోని 19వ వార్డు నందు గురు భాగ్యత విగ్రహం ఏరియా దగ్గర మరియు నెదర్లాండ్ విగ్రహం దగ్గర కాంపౌండ్ గోడ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ మరియు గ్రీనరీ చేయడం గాను మున్సిపల్ ఇంజనీర్ వారి అంచనాలు తయారు చేయగా మొత్తం 20 లక్షల రూపాయల తెలిపినారు. కావున పై తెలిపిన పనికి గాను మొత్తం 20 లక్షల రూపాయల సాధారణ నిధులను మంజూరు చేయడం గాను కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. ఎమ్మిగనూరు పురపాలక పరిధిలోని 8వ వార్డు బాబు జగజీవనరావు కాలనీ నందు ఎంపీ నంబర్ 103/B1/VU 99/B2 కలగొండ రోడ్ పక్కన ఉత్తరం వైపు ఉన్న మున్సిపల్ ఖాళీ స్థలంలో కాంపౌండ్ గోడ నిర్మాణం చేయగా మున్సిపల్ ఇంజనీర్ వారి అంచనాలు తయారు చేయగా మొత్తం 24 లక్షల రూపాయల అభివృద్ధి తెలిపినారు. కావున పై తెలిపిన పనికి గాను మొత్తం 24 లక్షల రూపాయల సాధారణ నిధులను మంజూరు చేయగా కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. 5వ అంశం కౌన్సిల్ తీర్మానం నంబర్ 125 తేదీ 29/9/2023 సంవత్సరం రూపాయలు 3 లక్షల రూపాయల సాధారణ నిధులను మంజూరు చేసిన మేరకు ఎమ్మిగనూరు పురపాలక పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సంబంధించి యూజీబీ మ్యాన్హోల్స్ మూతలు సరఫరా చేయగా మున్సిపల్ ఇంజనీర్ వారు తనిఖీ చేసి అంచనాలు తయారు చేసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎమ్మిగనూరు పురపాలక వారు సాంకేతిక మంజూరు చేసిన తర్వాత మంజూరు కొరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూలు వారికి పంపడమైనది. అందుపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూలు వారి లేఖ నంబరు 913/MRDB-D2JTO ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 2022 సంవత్సరం తేదీ 13/12/2023 తేదీన సాంకేతిక మంజూరు చేసిన మేరకు ఈ క్రింది తెలిపిన పనులకు ఈ ప్రక్రియ ద్వారా టెండర్లు పిలవగా వచ్చిన టెండర్లు పరిశీలించి ఆమోదించడం గాను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూలు వారికి పంపడమైనది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూలు వారి లేఖ నంబరు 32/MRDB-D1DTO ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 2020 సంవత్సరం తేదీ 22/1/2024 మేరకు అర్హత గల తక్కువ టెండర్ను ఆమోదిస్తూ సిఫారసు చేసిన మేరకు కౌన్సిల్ వారి ఆమోదం కోరడమైనది. కాంట్రాక్టర్ పేరు శ్రీమతి షేక్ హౌసినా సుల్తానా ఇంజనీర్ రీసింగ్ 2,51,150 రూపాయలు టెండర్ శాతం మరియు మొత్తం -5.60% శాతం ఎక్కువ అగ్రిమెంట్ విలువ 2,37,597.36 అర్హత L-1 పై తెలిపిన అర్హత టెండర్దారులు శ్రీమతి షేక్ హౌసినా సుల్తానా ఇంజనీర్ వారి టెండర్ శాతం -5.60% తక్కువ రేటు 2,37,597.36 ఆమోదించగా కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. 6వ అంశం 29/2/2024 కౌన్సిల్ తీర్మానం నంబర్ 46 తేదీ 35/2023 సంవత్సరం 4 లక్షల సాధారణ నిధులను మంజూరు చేసిన మేరకు ఎమ్మిగనూరు పురపాలక మండలి 32వ వార్డు నందు ఈకా ఏరియా నందు తలుపు నంబర్ 5/11/32 నుండి దక్షిణ దిశగా తలుపు నంబర్ 5/10/67 నుండి దక్షిణ సిసి డ్రైన్ నిర్మాణం చేయడం మున్సిపల్ ఇంజనీర్ వారు తనిఖీ చేసిన అంచనాలు తయారు చేసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎమ్మిగనూరు పురపాలక సంఘం వారు సాంకేతిక మంజూరు చేసిన తర్వాత ఈ మంజూరు కొరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూలు వారికి పంపడమైనది. అందుపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూలు వారి లేఖ నంబరు 772/MRDB-D1JTO ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 2022 సంవత్సరం తేదీ 19/9/2023 సాంకేతిక మంజూరు చేసిన మేరకు ఈ క్రింది తెలిపిన పనులకు
ఈ ప్రక్రియ ద్వారా టెండర్లు పిలవగా వచ్చిన టెండర్లను పరిశీలించి ఆమోదించగాను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ వర్గాల వారికి పంపడమైనది. కౌన్సిల్ అధ్యక్ష, ఇందుకు దురదృష్టవశాతం ఏమంటే అధ్యక్ష, 2019 నుండి 2024 వరకు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు బీసీ కాన్సెప్ట్తో ఆ సీటు పోవడం, ఎందుకంటే దాదాపుగా 40 ఏళ్ల రాజకీయంలో ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు 2004లో మొదటిసారి, 2009లో రెండవసారి, 2012లో మూడవసారి హ్యాట్రిక్తో, అలాగే 2019లో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మరి ఎమ్మెనూరు ఇంత సస్యశ్యామలంగా ఉందంటే ఇంతమంది కౌన్సిలర్లు కొత్తగా ఈ కౌన్సిల్లో 90% వరకు కొత్త కౌన్సిలర్లు అధ్యక్ష. కొత్త వారికి అవకాశం ఇస్తూ ఎంతోమంది కౌన్సిలర్లను మిమ్మల్ని 7 సంవత్సరాల జీవితాన్ని ఆయన ఎమ్మెల్యే జీవితాన్ని బీసీ కాన్సెప్ట్తో వెళ్ళిపోవడం ఒక రకంగా బాధే అధ్యక్ష. ఎందుకంటే బీసీ రావడం వల్ల అందరూ ఏదో అవాకులు చెవాకులు పేరుతున్నారు అధ్యక్ష, మనలో కానీ బయట కానీ ఏదో విధంగా. కానీ ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఒకే ప్రచారం ఉంది అధ్యక్ష. ఏముంది, ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు ఉంటేనే ఎమ్మెల్యే సస్యశ్యామలంగా ఉంటుందని ప్రతి ఒక్కరి నోటి వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆయన గురించి వాడిపోతున్నారు అధ్యక్ష. ఇప్పుడుండే రోజు ఆయన గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. బోర్లు అవి వెంటనే రిపేర్ చేయించి నీటి సమస్యను తీర్చవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, జూన్ 23 నుంచి ఈ రోజుటి వరకు అధ్యక్ష 15th ఫైనాన్స్ నిధులు వర్క్ చేసి పెండింగ్ ఉన్నటువంటి నిధులు 2 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. కాంట్రాక్టర్లు వర్క్ చేసి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు 2 కోట్ల అధ్యక్ష. అలాగే జనరల్ ఫండ్ వర్క్ చేసి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు 4 కోట్ల అధ్యక్ష. 4 కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష జనరల్ ఫండ్లో. కానీ ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీకి ఒక ఆర్డర్ వచ్చింది అధ్యక్ష. జనరల్ ఫండ్ నిధులన్నీ 15th ఫైనాన్స్ నిధులతోనే వాడుకోండి అని ఒక ఆర్డర్ రీసెంట్గా మున్సిపాలిటీకి రావడం జరిగింది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, 15th ఫైనాన్స్ నిధులు 14 కోట్లు ఉంది అధ్యక్ష. 14 కోట్లో మనం 3 కోట్లు ఖర్చు చేసినాం. ఆ 3 కోట్లు బిల్లు కూడా మనకి రాలేదు అధ్యక్ష. బిల్లులే 3 కోట్లు రాలేదు. మరి జనరల్ ఫండ్ బిల్లులు కూడా 15th ఫైనాన్స్తో వాడుకోండి అని ఆర్డర్ రావడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 3 కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నందున ఇంకా 10 కోట్లు ఉన్నాయి అధ్యక్ష 15th ఫైనాన్స్లో. ఆ 10 కోట్లకి 4 సార్లు టెండర్ పిలిస్తే కూడా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆల్రెడీ 3 కోట్లు బిల్లులు రాలేదు కాబట్టి ఈ 10 కోట్లకి వర్క్ పిలిస్తే కూడా కాంట్రాక్టర్లు ఎవరు రావడం లేదు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జనరల్ ఫండ్ నిధులను కూడా 15th ఫైనాన్స్లో వాడుకోవాలని మున్సిపాలిటీకి మొట్టమొదటిసారి అధ్యక్ష ఇలా మున్సిపాలిటీకి ఒక ఆర్డర్ రావడం, జనరల్ ఫండ్ నిధులు లేవు, ఖాళీ అయినాయి, 15th ఫైనాన్స్లో నుంచి వాడుకోండి అని చెప్పడం ఇది మొదటిసారి అధ్యక్ష. ఈరోజు మన మున్సిపాలిటీ పరిస్థితి ఎట్లుందంటే అధ్యక్ష, స్టేషనరీ ఐటమ్స్ పేపర్స్ కొనే పరిస్థితి లేదధ్యక్ష. అలాగే వాటర్ క్యాను, మినరల్ వాటర్ క్యాన్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదధ్యక్ష. మన గొప్పగా బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నాం అధ్యక్ష. మన జనరల్ ఫండ్ మనకి ఇంత ఉంది అంత ఉందని. మరి జనరల్ ఫండ్ డబ్బులు ఎవరు సహా చేసినారు? ఈరోజు జనరల్ ఫండ్లో 1 పైసా లేదు అధ్యక్ష, 5 పైసలు ఉండదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? జనరల్ ఫండ్ డబ్బు ఏమైనా అదే అధ్యక్ష, మీ మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టిందే సహాయం చేయమని ఎవరు చెప్తారు? నువ్వే చెప్తున్నావు, కనపడుతుందని చెప్తున్నారు కదా అధ్యక్ష. ఒక నెల నుంచి మనం ఒక పని చేస్తే అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఒక నెల నుంచి నేను చెప్పేది మాట్లాడడానికి అధ్యక్షం లేదు. సీఎం పేమెంట్ అధ్యక్షం మీరే తెచ్చిందని అనుకున్నాము. అధ్యక్ష నువ్వు ఒక్కొక్కటి అడుగు నేను చెప్తా. సీఎం పేమెంట్ తెచ్చింది మీరే కదా? అవును. మరి దానికి సమాధానం చెప్పండి. డబ్బులు కాదు, సీఎం పేమెంట్ తెచ్చింది మీరే. మీరే కాదు మేమైనా కాదు చేస్తామండి. మీరే అంటారు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళకి మేమనుకుంటున్నావు చెప్పండి.
ఒక్క నిమిషం కమిషనర్ గారు ఆన్సర్ ఇస్తారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మేము వాళ్ళకి ఇచ్చినాము. మీకు ఎవరైనా ఏమన్నా కొనసాగిస్తామంటారు. మేము చేసే చాలా ఉన్నాయి. ఈరోజు వైస్ చైర్మన్ మధ్యలో కలగజేసుకొని ఈరోజు ప్రతి కౌన్సిల్ ఇలాగే జరుగుతుంది. సిఎఫ్ఎంఎస్ లో డబ్బులు జనరల్ ఫండ్లో బడ్జెట్లో జనరల్ ఫండ్ ఉందని చెప్పేసి బడ్జెట్ గొప్పగా పెట్టుకున్నారు. కానీ ఈరోజు బడ్జెట్లో చూస్తే జనరల్ ఫండ్లో 5 పైసలు డబ్బులు లేవు, మొత్తం ఖాళీ అయింది. ఈరోజు స్టేషనరీ ఐటమ్స్ పేపర్ కొనుక్కునే పరిస్థితి మున్సిపాలిటీ లేదు. ఎవరైనా పేపర్ కొనాలంటే కాంట్రాక్టర్ బిల్లుల కోసం వస్తే మీరు ఒక కట్ట పేపర్ తేండి అని చెప్తున్నారు. వాటర్ మినరల్ వాటర్ క్యాన్ కూడా డబ్బులు పెండింగ్ ఉన్నాయి. ఇంకా కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు 4 కోట్లు జనరల్ ఫండ్లో బ్యాలెన్స్ ఉంది, 2 కోట్లు 15th ఫైనాన్స్లో ఉంది. 15th ఫైనాన్స్లో 2 కోట్లు బ్యాలెన్స్ పెట్టుకొని కొత్తగా వీళ్ళకి వారం కింద ఒక జీవో వచ్చింది. ఏమని? జనరల్ ఫండ్ నిధులను మేము వాడుకున్నాము, 15th ఫైనాన్స్లో డబ్బులు తీసి మీరు వాడుకోండి అంటున్నారు. 15th ఫైనాన్స్లో ఆల్రెడీ 3 కోట్లు పెండింగ్ ఉంది. 3 కోట్లు పెండింగ్ పెట్టుకొని 10 కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆ 10 కోట్లకు కూడా కాంట్రాక్టర్లకి 4 సార్లు టెండర్ పిలిస్తే ఇంతవరకు ఒక్కరు రాలే. అది పెట్టుకొని ఎట్లా చేస్తారు? జనరల్ ఫండ్లో ఆన్లైన్లో ఇవన్నీ ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. మేము కమిషనర్ గారు అడిగితే వైస్ చైర్మన్కి ఏమొచ్చింది? ఈరోజు మన జకాతి వాడుకున్నారు. ఆయన జకాతి పాడే రోజు సాల్వెన్సీ లేవు, 1/4 డిపాజిట్ లేదు. మేము అది అడుగుతామని మధ్యలో లేచిపోతున్నాడు. అవన్నీ లేకుండా కమిషనర్ ఎట్లా పాడిస్తాడు? కమిషనర్ సమాధానాలు చెప్పాలి. ఇవన్నీ గతంలో ఎవరో టెండర్